హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు మహాబలుడు అనే కథ చెప్పుకుందాం. ఇది టి అమ్మాని అనే ఆవిడ రాశారనమాట. అదేంటంటే పూర్వం ఒక పట్టణానికి ఒక రాజు ఉండేవాడనమాట. అతను మంత్రులతోటిను తక్కిన ఉద్యోగులతో నిండు కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి చెప్తాడు, ప్రభు ఎవరో మహాబలుడుట వచ్చి ద్వారం వద్ద వెయిట్ చేస్తున్నాడు, మీ దర్శనం కోసం అడుగుతున్నాడు అని చెప్తాడనమాట. ద్వారపాలకుడు వచ్చి చెప్తే ఈ రాజు అంటాడు, అయితే ప్రవేశపెట్టు, లోపలికి రమ్మని చెప్పు అని చెప్తాడు రాజు. చెప్పేటప్పటికి ఆ ద్వారపాలకుడు సరే అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళి అతన్ని తీసుకొస్తాడు. అయితే ఈ సభలోని వాళ్ళు అందరూ ఆ ద్వారం వైపు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అబ్బో మహాబలుడు అంటున్నారు, ఈ మహాబలుడు బాగా బలిసి చాలా విశాలంగా ఆజానుబాహువుతో, బలమైన కాళ్ళు, బలమైన చేతులతో, చాలా బలమైన వాడు ఉన్నట్టున్నాడు సభకి అని చెప్పి వాళ్ళందరూ ఆ ద్వారం వైపు చూస్తూ ఉంటారనమాట. అయితే ఈ లోపల ఏమవుతుంది, ఈ ద్వారపాలకులు ఒక అతన్ని తీసుకొని వస్తారు. అతను ఎలా ఉంటాడు, ఎండిపోయిన ములక్కాళ్ళలాగా సన్నగా బక్కపల్చగా ఆ ద్వారపాలకుడు వెనకాలే వస్తూ ఉంటాడనమాట. అతను వచ్చి ఈ రాజుగారికి నమస్కారం చేసి జై భవ విజయీ భవ అని దండం పెడతాడు. దండం పెట్టేటప్పటికి రాజుగారు చిచిచి అదేంటి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉఫ్ఫని ఊదితే ఎగిరిపోయేలాగా బక్కపల్చగా ఉన్నావు, నీవు మహాబలుడివి అని చెప్పి పేరు పెట్టుకున్నావేంటి అంటాడనమాట రాజు. అనేటప్పటికీ వాడు వెంటనే అంటాడు, మహాప్రభు ఆ పేరు నేను పెట్టుకోలేనిది కాదు, నా శిష్యులంతా నన్ను గూర్చి అలాగా చెప్పుకోవటం వల్ల ఆ పేరు నాకు వాడుకలోనికి వచ్చేసింది, ఏమిటి నీకు అని అంటాడు. అనేటప్పటికీ ఈ రాజుగారు అంటారు, ఏమిటి నీకు శిష్యులు కూడా ఉన్నారా అని ఎగతాళిగా అడుగుతాడనమాట రాజు. అడిగేటప్పటికీ అట్లయితే నా సంగతి మీకేం తెలియదు అనుకుంటాను, అయితే చెప్తాను వినండి. నేను కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు ఉన్నాడు కదా, ఆ రావణాసురుడు నా శిష్యుడేను. ఆ రావణ్ణి చంకన పెట్టుకుని 7 సముద్రాల్లో ముంచి ఏడిపించిన వాలి ఉన్నాడు కదా, ఆ వాలి కూడా నా అభిమాన్య శిష్యులలో ఒకడు. అంతేకాదు ఆ వాలితో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుడు ఉన్నాడు కదా, ఆ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు కదా హనుమంతుడు, వాళ్ళందరూ కూడా నా శిష్యులే. అంతేకాకుండా జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా నా శిష్యులే అని చెప్తాడనమాట ఈ బక్కపల్చగా ఉన్న అతను. చెప్పేటప్పటికి ఆ రాజు అంటాడు, అయితే నువ్వు ఈ కాలం వాడివి కాదనమాట, రామాయణం కాలం నాటి వాడివా అని అడుగుతాడు. అడిగేటప్పటికి నేను రామాయణ కాలం వాడినే కాదు, భారత కాలం వాడిని కూడాను ప్రభు. కాకపోతే ఆ జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడంబాసురుడు, దుర్యోధనుడు వీళ్ళందరినీ చంపిన భీముడు ఉన్నాడు కదా, వాళ్ళందరికీ నేనే తర్ఫీదు ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ చనిపోయి చాలా కాలం అయింది కదా, నువ్వు ఒక్కడవే ఇంతకాలం ఎలా బతికావని మళ్ళీ రాజు అడుగుతాడు. అడిగేటప్పటికీ బతకటానికి ఏముంది ప్రభు, నేను హనుమంతుడు, జాంబవంతుడు మళ్ళీ చిరంజీవిని. కానీ కడుపు నిండా తిండి లేనప్పుడు బతికి ఏం లాభం, తిండి లేక శుష్కించి బక్కవాడిగా చిక్కిపోయి బక్కవాడిగా తయారయ్యాను. నన్ను ఎరిగిన వాళ్ళు అస్సలు ఆనవాలు పట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. అందుకనే మీరు నన్ను ఉఫ్ఫను ఊదితే ఎగిరిపోతావు అనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు, నన్ను చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు అని అంటాడనమాట. అనేటప్పటికీ రాజు అంటాడు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఎందుకు వచ్చావు నువ్వు నా దర్శనానికి అని అడుగుతాడు. అడిగేటప్పటికి అప్పుడు ఆ బక్క చిక్కిన అతను అంటాడు, నన్ను మీరు మీ కొలువులో ఉంచుకోండి, నా కడుపు నిండా తిండి పెట్టండి, తిండి పుష్టితో నేను నా పూర్వపు కండపుష్టి వచ్చి అప్పుడు నేను మీరు ఎంత బరువైన వస్తువుని ఎత్తమన్నా సరే, ఎంత బరువైన పని చేయమన్నా సరే చేస్తాను, కొండని మొయ్యమన్నా కూడా మోసేస్తాను అని వాడు మళ్ళీ గొప్పలు చెప్పుకుంటాడు. చెప్పుకునేటప్పటికి ఈ రాజుగారికి అనిపిస్తుంది, అదేంటో చూద్దాము అని మనసులో అనుకుంటాడు. అనుకుని ఆ పట్టణానికి పక్కనే ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ అడ్డుగా ఉంటుంది పట్టణానికి, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట.
దాన్ని దాన్ని తొలగించడం ఈ రాజు వల్ల కావట్లేదనమాట ఇన్నాళ్ళును. అందుకని ఆ రాజు మనసులో అనుకుంటాడు, వీడికి కొన్నాళ్ళ పాటు భోజనం బాగా పెట్టి బాగా కండలు వచ్చిన తర్వాత వీడు బాగా బలంగా తయారైన తర్వాత అప్పుడు ఈ కొండని ఇక్కడి నుంచి మోయించుకు వెళ్ళి దూరంగా పడేయించుదాము అని, అప్పుడు కొండ పీడ వదిలిపోతుంది మనకి అని రాజు మనసులో అనుకుంటాడు. అనుకుని వెంటనే ఏం చేస్తాడు, మంత్రి ఇతగాడికి రోజు అతనికి ఇష్టమైన పదార్థాలతో సుష్ఠుగా భోజనం పెట్టండి అని ఆజ్ఞాపిస్తాడనమాట. మంత్రి ఏదో చెప్పబోతాడు, కానీ వినిపించుకోడు ఈ రాజు. వినిపించుకోకుండా ఇంకా ఈ రోజుకి కొలువు తీరిపోయింది అని చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ మంత్రి ఏం చేద్దామనుకున్నాడంటే, ప్రభు వీడెవడో తిండి కోసం మోసం చేస్తున్నట్టు ఉన్నాడు, లేకపోతే హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి, ఏంటి అతని మాట వినటం ఏమిటి మీరు అని చెప్దామని మంత్రి అనుకుంటాడు. మంత్రి చెప్పబోతాడు, కానీ రాజు వినడు కదా, ఇంకా చేసేదేమీ లేదు, రాజాజ్ఞ చెయ్యాల్సిందే. అందుకని ఏం చేస్తాడు, ఈ మంత్రి వాడిని ఒక భవనంలో పెట్టి రోజు బలమైన ఆహారం, లడ్డులు, ఇంకా పాయసాలు, అవి ఇవి అన్నీ ఆ బక్కవాడికి రోజు భోజనం పెడుతూనే ఉంటారనమాట వాడికి. అలా వాళ్ళు కొన్ని రోజుల పాటు తినేటప్పటికి కాస్త బలుస్తాడు. రాజుగారు ఒకసారి వాడిని పిలుస్తారు. పిలిచి, ఏమో నీకు బలం వచ్చిందా, ఇంకా కొండను మొయ్యగలవా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాడు అంటాడు, ఇంకా కొన్నాళ్ళు ఇంకా నేను సుష్టిగా తినాలి, తింటే కానీ నాకు ఇంకా కొండ ఎక్కే అంత బలం రాలేదు అంటాడనమాట. అనేటప్పటికీ సరే అయితేను అని చెప్పి మంత్రితో అంటాడు, ఇంకా కొన్నాళ్ళు ఇతనికి సుష్టిగా మంచి భోజనం పెట్టండి అని చెప్పి మళ్ళీ పంపించేస్తాడు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పిలుస్తాడనమాట రాజుగారు. మళ్ళీ పిలిచి మళ్ళీ అడుగుతాడు, ఏమో బలం వచ్చిందా, ఇంకా కొండను మొయ్యగలవా అని అడుగుతాడు. అడిగేటప్పటికి వచ్చింది ప్రభు బలం, మీ దయ వల్ల ఒకటి కాదు 50 కొండలు మొయ్యమన్నా సరే మోసేస్తానని వాడు మళ్ళీ గొప్పలు చెప్తాడు. అప్పటికి వాడు అంత ధైర్యంగా చెప్తూ ఉండేటప్పటికి వాడికి గొప్పలు చెప్తున్నాడు అనిపించదు రాజుకి. కానీ ఈ మంత్రికేమో ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని. అయితే ఈ రాజు ఏం చేస్తాడు, జ్యోతిష్యుని పిలుస్తాడు. పిలిచి ఆ కొండ మొయ్యటానికి మంచి ముహూర్తం ఒకటి పెట్టండి, ఈ మహాబలుడు కొండ మోసి అవతల పక్కకు పడేస్తున్నాడు అని చెప్పే వార్త పట్టణంలోనూ మొత్తం అంతటా పాకేటట్టు చెయ్యండి అని చెప్పి రాజుగారు అంటారనమాట. సరే అని చెప్పి ఈ విషయం మొత్తం దండోరా వేయిస్తారు. దండోరా వేయించేటప్పటికి ఇంకా ఆ వింతేంటో చూద్దాము, ఒక్క మనిషి అంత పెద్ద కొండని అక్కడి నుంచి తీసి వేరే చోటకి పడేస్తాడు అంటే ఏమిటో, అది ఎంత బలవంతుడోనో అని చెప్పి చూడాలని చెప్పి అందరూ దేశాల నుంచి అందరూ ఆ వింత చూడటానికి అని చెప్పి జనాలు గుంపులుగా వస్తారనమాట ఆ ముహూర్తం టైంకి ఆ కొండ వద్దకి వచ్చి అందరూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఈ మహాబలుడు ఏం చేస్తాడు, అస్సలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరెక్ట్గా ఆ ముహూర్తం టైంకి ఆ కొండ దగ్గర సిద్ధంగా ఉంటాడనమాట. అంటే ప్రభు ఈ కొండను మోసుకెళ్ళి ఎక్కడ పడేయమంటారు అని అడుగుతాడు. అడిగేటప్పటికి రాజుగారు ఒక్క నిమిషం ఆలోచించి అంటారు, తీసుకుపో ఇక్కడి నుంచి దూరంగా 50 మైళ్ళ దూరం ఉంది కదా, సముద్రంలో పడేసేసేయి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అని రాజుగారు అంటారు. అనేటప్పటికీ ఈ మహాబలుడు అలాగే అని చెప్పి తన పై మీద ఒక తుండు లాంటిది ఉంటుంది కదా, ఆ తుండు తీసి అదేంటి నెత్తి మీద పెట్టుకోవటానికి ఒక కుదురులాగా తయారు చేసుకొని నెత్తి మీద పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకుని ఈ బోహుళ్ళు మంది జనాలు చూడటానికి వచ్చారు కదా, వాడు ఏం చేస్తాడు, ఆ కొండ దగ్గర ఎదురుగుండా కూర్చుంటాడు అనమాట. ఈ బక్కపలచగా ఉన్నవాడు వచ్చాడు కదా, అతను కొండ ఎత్తుతాను అన్నవాడు కూర్చొని ఆ జనాలతో అంటాడు, అయ్యల్లారా అదేంటి కాస్త నాకు సాయం బట్టి కొండని నా నెత్తి మీదకి ఎత్తండి, ప్రభువులు ఆజ్ఞాపించారు ప్రకారం నేను దీన్ని మోసుకుపోయి సముద్రంలో పడేసి వస్తాను అంటాడు. అనేటప్పటికీ వాళ్ళు ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఇదేమిటి, ఈ కొండని ఎత్తి అతని నెత్తి మీద పెడితే అతను తీసుకెళ్లి ఆ సముద్రంలో పడేసి వస్తాడట, ఇదేంటి మనం ఎవరం ఎత్తగలుగుతాము ఈ కొండని, ఎంతమంది కలిసినా ఈ కొండని ఎత్తగలుగుతామా, మనం ఎత్తలేం కదా అని వాళ్ళు ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు.
అయితే వీడంటాడు మళ్ళీను, అయ్యో రండి, ఎవరో ఒకళ్ళు రాజుగారు కనిపెట్టుకొని చూస్తున్నారు, నేను త్వరగా వెళ్ళి ఈ కొండని నేను సముద్రంలో పడేసి రావాలి, ఆలస్యం చేయకండి, రండి రండి అని చెప్పి ఈ మహాబలుడు మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ పిలిచేటప్పటికి వాళ్ళు, అయ్యో కొండని ఎవరు సాయం పట్టగలుగుతారు బాబు, ఈ కొండని మేము ఎత్తలేకే కదా ఇన్నాళ్ళు ఆగింది, భలేవాడివేను అని చెప్పి అందరూ అంటారనమాట. అనేటప్పటికీ ఈ మహాబలుడు అంటాడు, అదేంటి కొంచెం సాయం చెయ్యండి, కొండనెత్తి నా నెత్తి మీద పెట్టండి అంటే ఎవ్వరూ రారేంటి, ఏంటి నేనొక్కడనే మోస్తే చూద్దామని వచ్చారా ఇంతమంది, కాస్త సాయం పట్టమంటే సాయం పట్టట్లేదు, వెళ్ళండి అని మహాబలుడు కోపంగా అంటాడనమాట. అనేటప్పటికీ ఆ రాజుకి ఆ మాటలు కరెక్ట్ అనిపిస్తాయి. ఏంటి ఎత్తేవాళ్ళు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటాడు ఈ రాజు. అవును, ఎత్తాలి కదా, దాన్ని ఎత్తి వాడిని ఎత్తి మీద పెట్టాలి కదా, పెడితేనే కదా వాడు తీసుకెళ్లి సముద్రంలో పడేసేది. అసలు వాడు ఎత్తటానికే ఎవరు సహాయం చేయకపోతే వాడు మటుకి ఏం చేస్తాడులే అనుకుని ఈ రాజుగారు ఆ నగరానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఈ మహాబలుడు యుక్తిగా ఇలాగా చేశాడు కదా, ఏంటి రాజుగారికి కోపం రాకుండా యుక్తిగా మాట్లాడాడు, అతని పబ్బం అతను గడుపుకున్నాడు ఇన్నాళ్ళు, భోజనానికి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతని ఉపాయానికి ప్రజలందరూ నవ్వుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.